మన బాధ్యతకు స్వాగతం. ఇటీవల కాలంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన సతీమణిని అమెరికా సైన్యం వారి దేశంలోనే అంటే వెనిజులా దేశంలోనే వారిని అరెస్ట్ చేసి అమెరికాకు తరలించింది, జైల్లో పెట్టింది. ఈ విషయం అప్పుడు చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. ఎందుకంటే ఒక దేశాధ్యక్షుని, అది కూడా వారి దేశంలోనే వారి అధ్యక్ష భవనంలోనే అరెస్ట్ చేసి అమెరికా తీసుకుపోవడం అనేది చాలా దిగ్భ్రాంతి కలిగించింది. ఇది అనేక విమర్శలకు కూడా లోనైంది. అమెరికా యొక్క దురహంకారం అని, తర్వాత ఆ వెనిజులా ప్రజల కోసమని అమెరికా చేసిందని, ఈ విధంగా అనేక విధాలుగా ప్రజలు చెప్పుకున్నారు. ఇక వెనిజులా విషయానికి వస్తే, ఈ వెనిజులా వచ్చేసి దక్షిణ అమెరికా ఖండంలో ఉత్తర భాగంలో ఉండే ఒక తీర ప్రాంత దేశం ఇది. ఈ దేశం వచ్చేసి అపారమైన చమురు నిల్వలు ఉన్నాయి ఆ దేశంలో. అదే రకంగా అంతులేని ఖనిజ సంపద కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క వెనిజులా సంపన్న దేశం. కానీ అక్కడ ప్రజలు మాత్రం అంత సంపన్నులు కాదు. ఎందుకంటే వాటిని బయటికి తీసి అమ్ముకునే స్థాయి వాళ్ళకు లేదు. ఆ సమయంలో వచ్చేసి అంటే దాదాపుగా 30 సంవత్సరాల క్రితం వరకు కూడా విదేశీ కంపెనీలు వచ్చేసి ఆ దేశానికి వచ్చి అక్కడ ఉండే చమురు నిల్వలను బయటికి తీసి అమ్మడము, దాని ద్వారా ప్రజలకు ఉపాధి కల్పించడము, ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇవ్వడము, వారు లబ్ధి చెందడం ఆ చమురు కంపెనీలు. ఈ విధంగా జరిగిపోయింది. ఇది జరిగిపోయే ఆ సమయంలో అంటే 30 సంవత్సరాల క్రితం ఆ వెనిజులా యొక్క ఒక విప్లవ నాయకుడు ఆయన హ్యూగో చావేజ్, ఆయన పార్టీ వచ్చేసి ఆయన ఒక స్లోగన్ తెచ్చాడు. ఏమనంటే, ఈ యొక్క అపారమైన చమురు నిల్వలు మనవి, ఖనిజ సంపద మంది, కానీ మధ్యలో ఈ విదేశీ కంపెనీలు వచ్చి వాటిని దోచుకొని మన కేవలం ఎంగిలి మెతుకులు రాలుస్తున్నాయి. అదే మనంగన అన్నీ మనమే చేసుకోగలిగితే, ఆ చమురు నిల్వలను మనమే ఉపయోగించుకోగలిగితే మనకు అంతులేని సంపద వస్తుంది. ప్రతి ఇంటికి తరగని సంపద వస్తుంది. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద వస్తుంది. అది నేను మీకు ఇస్తాను, మీరు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకుంటే అని చెప్పేసి ఈ యొక్క చావేజ్ ఆ పార్టీ వాళ్ళు ప్రజలకు వాగ్దానం ఇచ్చారు. మీరు మమ్మల్ని గెలిపించండి, మేము మీకు అన్నీ ఉచితంగా ఇస్తాం, మీ ఇంటికే అన్నీ వస్తాయి, మీరు పని చేయాల్సిన అవసరమే లేదు, మీకు అంతులేని సంపద, తరతరాలు తిన్నా తరగని సంపదను మేము మీకు అందిస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చారు. వాస్తవానికి ఎవరైనా సరే ప్రజలు వచ్చేసి ఇంత మంచి వాగ్దానం చేస్తే ఎవరైనా ఖచ్చితంగా దాన్ని ఆమోదిస్తారు. అదే రకంగా ఈ యొక్క చావేజ్ పార్టీని ప్రజల అఖండ మెజారిటీతో గెలిపించారు. చావేజ్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విదేశీ కంపెనీలన్నింటినీ బయటికి పంపించి తామే ఆ చమురు నిల్వలను బయటికి తీసి అమ్మడానికి మొదలుపెట్టారు. అదే రకంగా ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారమే ప్రజలకు వచ్చేసి అన్నీ ఉచితంగా ఇంటికే పంపించడం ప్రారంభించాడు. ఎందుకంటే అప్పుడు డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ విధంగా జరిగినప్పుడు వచ్చేసి ఆ ప్రజలు వాస్తవానికి చావేజ్ను ఒక దేవునిగా భావించారు. మా దేశానికి ఈయన ఒక దేవుడిగా వచ్చాడని చెప్పేసి దేవుడిగా భావించారు. కానీ కాలం ఎప్పుడు ఒకటే రకంగా ఉండదు కదా. ప్రజలు ఎప్పుడైతే అన్నీ ఇంటికే ఉచితంగా వచ్చాయో ప్రజలు సోమరులుగా మారిపోయారు. కష్టించి పనిచేసే వాళ్ళే లేరు. ఇంకా అదే సమయంలో ఈ యొక్క అగ్రరాజ్యమైన అమెరికా ఆంక్షలు పెరిగినాయి. డాలర్ల కొరత ఏర్పడింది. పనిచేసే వాళ్ళు లేరు. చమురు నిల్వలను బయటికి తీయడానికి సరియైన ఆర్థిక స్తోమత లేదు. అవినీతి పెరిగింది. అన్నీ ఒకదానికొకటి తోడై ఈ చావేజ్కి వచ్చేసి రాను రాను ఈ ఉచితాలు ఇవ్వడం అనేది కష్టంగా మారిపోయింది. సరిగ్గా ఆ సమయంలో అంటే 2013లో ఈ చావేజ్ వచ్చేసి క్యాన్సర్ బారిన పడి చనిపోయాడు. ఆ తర్వాత ఆయన ముఖ్య అనుచరుడు నికోలస్ మదురో వచ్చేసి అధ్యక్ష పీఠాన్ని అలంకరించాడు. ఆయన కూడా చావేజ్ బాటలోనే నడిచాడు. ఉచితాలను ఇవ్వడం మాత్రం మానుకోలేదు. కానీ క్రమేపీ ఆహారపు కొరత ఏర్పడింది. ఎందుకంటే పనిచేసే వాళ్ళు లేకపోతే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? పండించే వాళ్ళు లేరు. పనిచేసేవాళ్ళు లేకపోవడంతో ఆహారపు కొరత ఏర్పడింది. ఔషధాల కొరత ఏర్పడింది. రాను రాను ఆర్థిక స్థితి మరింతగా దిగజారిపోతోంది. ప్రజలకు ఉచిత హామీలు ఇవ్వడము కష్టమైపోతోంది.
సరిగ్గా ఈ సమయానికే అంటే 2020 ప్రాంతంలో కరోనా గూడా వచ్చింది. ఈ కరోనా వలన వచ్చేసి ఏమంటే ప్రపంచమే చాలా ఇబ్బంది పడింది. ప్రపంచమే అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. కాబట్టి ఏమీ లేని, ఆదాయాలు లేని ఈ వెనిజులా లాంటివి వచ్చేసి మరింత ఇబ్బంది పడినాయి. ఆ కారణంగా వచ్చేసి చాలామంది చనిపోయారు. లక్షలాది మంది వలసబాట పట్టారు. బయటికెళ్ళిపోయారు. ఇక దీన్ని అధిగమించడానికి వచ్చేసి అధిక కరెన్సీని ప్రింట్ చేసి ప్రజల్లోకి ఇవ్వడం ప్రారంభించారు. అధిక కరెన్సీ వస్తే కరెన్సీ వస్తుంది గానీ ఆహారం రాదు కదా! ఔషధాలు రావు. ఉత్త కరెన్సీతో ఏం చేసుకోలేం. కాబట్టి ఆ కరెన్సీని అధికంగా ముద్రించడం కూడా విఫలమైంది. ఇంకా దిక్కుదిలేని మదుర వచ్చేసి ఏమైందంటే ఈ యొక్క మాదక ద్రవ్యాలను అక్కడే తయారు చేసి ఇతర దేశాలకు అక్రమంగా రవాణా చేసి డబ్బు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అప్పటికే అవినీతి పెరిగింది. ఈ అవినీతిలో భాగంగానే ఇవన్నీ జరుగుతాయి ఇంకా ఒకదానికొకటి. ఈ మాదక ద్రవ్యాలను అక్రమంగా ఇతర దేశాలకు రవాణా చేసి ఆ యొక్క డబ్బును సంపాదించే ప్రయత్నం చేశాడు. అవినీతి బాగా పెరిగిపోయింది. ఈయన కూడా వచ్చేసి తనకంటూ చాలా కొన్ని టన్నుల బంగారాన్ని విదేశాల్లో దాచిపెట్టాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ విధంగా కొనసాగుతూ పోయే కొద్దీ ప్రజల్లో వచ్చేసి ఈ అధ్యక్షుడైన మదురో పైన విపరీతమైన ఆగ్రహ జ్వాలలు పెళ్ళిబుకినాయి. ప్రజల్లో వచ్చేసి తిరుగుబాటు ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా వచ్చేసి కాచుకొని ఉంది. ఎందుకంటే ఈ వెనిజులా దేశంలో అపారమైన చమురు నిల్వలు ఉన్నాయి, ఖనిజ సంపద ఉంది. ఈ దేశం గల వారి సొంతమైతే వారు వచ్చేసి ఇంకా అంతులేని సంపదను సంపాదించవచ్చు. కాబట్టి సరిగ్గా ఆ సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ప్రజల మద్దతు లేని, సైన్యము మద్దతు లేని ఆ మదురోను అతి సులభంగా వారి రాజధానిలోనే, వారి అధ్యక్ష భవనంలోనే అరగంటలోనే కమాండోలు దాడి చేసి వారిద్దరిని అరెస్ట్ చేసి బేడీలు వేసి అమెరికాకు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. కాబట్టి సంపద ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోలేకపోతే ఇదే జరుగుతుంది. అంటే ప్రజలు పేదరికంలో, పాలకులు విలాసాల్లో మునిగి అవినీతికి పాల్పడితే ఏ దేశానికైనా సరే వెనిజులా గతే పడుతుంది అని ఇది ప్రపంచానికి ఒక గుణపాఠాన్ని నేర్పుతోంది. నేను ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే ఈ వెనిజులా ప్రస్తావన మన దేశంలో కూడా ఇటీవల కాలంలో ఈ ఉచిత హామీలు ఎక్కువైపోయినాయి. చాలా పార్టీలు ఈ ఎన్నికల్లో గెలవాలి, అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనే కేవలం ఒకే ఒక ఆ యొక్క కోరికతో ఇవి ముందుకెళ్లడంతో ఏవైనా సరే హామీలు ఇవి చేయడం సాధ్యమా అసాధ్యమా అని ఆలోచన చేయకుండా ఉచిత హామీలు ఇస్తూనే ఉన్నారు. దీనివల్ల ప్రజలకు వచ్చేసి తాత్కాలికంగా లబ్ధి కనిపిస్తుంది కానీ దీర్ఘకాలంలో వెనిజులా ప్రజల గతే పడుతుంది. కాబట్టి మన ప్రజలు మేల్కోవాలి. ఈ ఉచిత హామీలు ఇచ్చేవారిని మనము ఏ పరిస్థితుల్లోనూ వారిని ఆమోదించకూడదు, వారిని వెలివేయాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రజలకు, దేశానికి మనకు శుభం కలుగుతుంది. కానీ ఏమాత్రం ఆ మాయలో పడితే ఆ ఉచిత పథకాలు ఊబిలో దిగితే ఇంకా బయటికి రావడం అంటూ జరగదు. కాబట్టి దయచేసి ప్రజలు దీన్ని గుర్తించాలి. రాజకీయ పార్టీలు కూడా ఒక వాస్తవాన్ని గుర్తించాలి. ఎప్పుడైతే ఈ ఉచితాలు ఇస్తూ పోతే ఆ దేశం వచ్చేసి అభివృద్ధి కుంటుపడుతుంది. పనిచేసే వాళ్ళు ఉండరు. సోమరితనం పెరిగితే కష్టించి పనిచేసే వాళ్ళు ఉండరు. అప్పుడు ఆ స్థితిలో ఆ దేశం వచ్చేసి వినాశనం అవుతుంది. ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతుంది. దీని నుంచి ఖచ్చితంగా బయటపడాలంటే పార్టీలన్నీ కూడా ఉచితాలు ఇవ్వడము, ఆ హామీలు ఇవ్వడాన్ని పూర్తిగా మానుకోవాలి. వీలైతే రాజ్యాంగ సవరణ చేసి ఉచితమనే మాటే మన రాజ్యాంగంలో ఉండకూడదు. అలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితేనగా మన దేశానికి ఉన్న వనరులు, అపారమైన వనరులు ఉన్నాయి. మనకు ఖనిజ సంపద ఉంది, తర్వాత జల సంపద ఉంది, యువత సంపద ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనము వాటినంటిని ఉపయోగించుకుంటే మన దేశం వచ్చేసి చాలా సులభంగా, అతి శీఘ్రంగా ఒక అగ్రరాజ్యంగా మారుతుంది. అలాంటి మంచి రోజు కావాలంటే మనము ఈ ఉచితాల ఊబిలో దిగకూడదు. దీన్ని అందరూ గుర్తించాలని మరొకసారి మీకు సవినయంగా మనవి చేసుకుంటూ జై హింద్.